సాక్షి education.comకు స్వాగతం. నా పేరు విజయేందర్ రెడ్డి. నేను కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్యాకల్టీ. గత 15 ఏళ్ల నుంచి అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో వివిధ పోటీ పరీక్షలకు అంటే సివిల్స్ మొదలుకొని గ్రూప్స్, ఎస్ఐ ఇలాంటి అన్ని పరీక్షలకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన శిక్షణను ఇస్తున్నాను. అనేక ఇన్స్టిట్యూట్లలో బోధించాను. అంతేకాకుండా నా ఓన్ ఇన్స్టిట్యూట్ విజయేందర్ అకాడమీలో ప్రస్తుతం అనేక బ్యాచ్లను కూడా నడిపిస్తున్నాను కరెంట్ అఫైర్స్కు ఎక్స్క్లూజివ్గా. గత 10 ఏళ్ల నుంచి నేను సాక్షిలో, మన సాక్షి దినపత్రికలో కొన్ని వందలాది వ్యాసాలు కరెంట్ అఫైర్స్ మీద, అంతర్జాతీయ సంబంధాల మీద రాశాను, ఇంకా రాస్తున్నాను. ఇప్పుడు ఈ ఏడాది అంటే 2020 జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ సంఘటనలను మరియు క్రీడలకు సంబంధించిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు నేను చెప్పేవి మనకు పోటీ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైనవి, చాలా డెఫినెట్గా వస్తాయని చెప్పి మనం వీటి గురించి మీరు ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ముందుగా అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే, ఇరాన్లో ఒక అత్యంత శక్తివంతమైన కమాండర్ను అమెరికా దాడి చేసి హతమార్చింది. సో ఆయన పేరేంటి అని చెప్పి కూడా ఇలాంటి ప్రశ్నలు మనకు అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాని గురించి చెప్తాను. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన సైనిక నాయకుడు మరియు ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ అయిన జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా డ్రోన్ల దాడి జరిపి ఆయనను హతమార్చింది. సో ఈ అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఈ ఇరాన్లోని అత్యంత శక్తివంతమైన నాయకుడైన జనరల్ ఖాసిం సులేమానీ మృతి చెందాడు. ఈ ఖాసిం సులేమానీ ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ నగరంలోని విమానాశ్రయ సమీపంలో ఆయనను అమెరికా హతమార్చింది. అంటే మీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా వినండి. అమెరికా ఎవరిని చంపివేసింది, ఎవరిని హతమార్చిందంటే ఇరాన్లోని ఒక పవర్ఫుల్ కమాండర్ను, మిలిటరీ కమాండర్ను. కానీ చంపివేసింది మాత్రం ఇరాన్ పక్క దేశమైన ఇరాక్లో. సో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఒక విమానాశ్రయంలో ఆయన అక్కడి నుంచి వెళ్తుండగా ఈ అమెరికా జరిపిన డ్రోన్ల దాడిలో ఈ ఖాసిం సులేమానీ మృతి చెందాడు. ఈయనను హత్య చేయడానికి అమెరికా చెప్పిన కారణం ఏంటి అంటే, ఇరాక్లోని అమెరికా రక్షణ సిబ్బందిని రక్షించడానికే ఈ ఖాసిం సులేమానీని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాక్లోని అమెరికా సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని చెప్పి అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించాడు. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. అమెరికా రక్షణ శాఖ కార్యాలయాన్ని ఏమని పిలుస్తారు అంటే పెంటగాన్ అని పిలుస్తారు. సో అమెరికాస్ డిఫెన్స్ మినిస్ట్రీ, దట్ బిల్డింగ్ ఈజ్ కాల్డ్ పెంటగాన్. అయితే ఈ సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడైన హసన్ రుహానీ ప్రకటించాడు. సో ఇరాన్ అధ్యక్షుడి పేరు ఏంటి అంటే హసన్ రుహానీ. సో హసన్ రుహానీ సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాము, అమెరికా మీద దాడి చేస్తామని చెప్పి ప్రకటించాడు. మరియు ఆయన చెప్పిన విధంగానే జనవరి 8వ తేదీన ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపైన, ఇరాక్లో ఉన్న 2 అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో 80 మంది అమెరికా సైనికులు మృతి చెందారు అని చెప్పి హసన్ రుహానీ, ఇరాన్ అధ్యక్షుడైన హసన్ రుహానీ ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తమ సైనిక స్థావరాలపైన దాడులు చేసింది నిజమే, కానీ తమ దేశానికి చెందిన ఏ సైనికుడు కూడా మరణించలేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా చెప్పాడు. సో ఇవన్నీ కూడా మనకు పరీక్షకు చాలా ముఖ్యమైనవే. ఆ మృతి చెందిన కమాండర్ పేరు ఖాసిం సులేమానీ. ఆయన ఏ దేశస్థుడు అంటే ఇరాన్. ఆయనను అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది, చంపింది మాత్రం ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయ సమీపంలో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రెండు దేశాల మధ్య అంటే అమెరికా ఇరాన్ల మధ్య సంబంధాలు
ఇటీవలి కాలంలో గత 2 ఏళ్ల కాలంలో విపరీతంగా క్షీణించాయి. ముఖ్యంగా 2018లో అత్యంత ప్రముఖమైన ఇరాన్ అణుఒప్పందం, ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఇరాన్ అణుఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినప్పటి నుండి అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కాసిం సులేమానీ హత్యను కూడా మనం చూడవచ్చు. సో ఈ 2 దేశాల మధ్య అంటే అమెరికా ఇరాన్ల మధ్య ఆ ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఎప్పుడైతే అమెరికా 2018లో డొనాల్డ్ ట్రంప్ విత్డ్రా అయ్యాడో, ఉపసంహరించుకున్నాడో లేదా దానిలోంచి వెళ్ళిపోయాడో, అప్పటి నుంచి కూడా ఈ 2 దేశాల మధ్య శత్రుత్వం అనేది మరింత పెరిగింది. ఈ అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశం ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటి అంటే, తాయివాన్ దేశానికి అధ్యక్షురాలిగా తాయ్ ఇంగ్ వెన్ అనే మహిళ 2020 జనవరి 11న మరోసారి ఎన్నికయ్యారంటే దాని అర్థం ప్రస్తుతం ఆల్రెడీ ఆమె అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సో తాయివాన్ అధ్యక్షురాలి పేరు ఏమిటి అని అడగవచ్చు. దానికి ఆన్సర్ తాయ్ ఇంగ్ వెన్. సో తాయ్ ఇంగ్ వెన్ అనే మహిళ తాయివాన్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా 2016లో ఎన్నికయ్యారు. మళ్ళీ రెండోసారి 2020 జనవరి 11న జరిగిన తాయివాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఆమె రెండోసారి గెలిచింది. సో 2016లో ఒకసారి గెలిచింది, మళ్ళీ ఇప్పుడు 2020 లేటెస్ట్గా ఆమెనే తాయివాన్ అధ్యక్షురాలిగా గెలిచి రెండోసారి అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె పేరు తాయ్ ఇంగ్ వెన్. సో తాయ్ ఇంగ్ వెన్ ఈజ్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ తాయివాన్. ఆ తర్వాత మనం కొన్ని ముఖ్యమైన క్రీడాంశాల గురించి చర్చించుకుందాం. జనవరి 1 నుంచి 15 వరకు ఈ ఏడాది జరిగిన ముఖ్యమైన క్రీడల గురించి చెప్తాను. అందులో ఏటీపీ కప్ అని ఒక టెన్నిస్లో ఒక టోర్నమెంట్ జరిగింది. ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. ఈ ఏటీపీ కప్ టెన్నిస్ టోర్నమెంటు తొలిసారి దీన్ని నిర్వహించారు. ఇది దేశాల మధ్య జరిగిన ఒక టెన్నిస్ టోర్నమెంటు. ఇది ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2020 జనవరిలో ఇది జరిగింది. ఈ మొట్టమొదటి ఏటీపీ కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ను సెర్బియా గెలుచుకుంది. సిడ్నీలో జనవరి 12న జరిగిన ఫైనల్లో సెర్బియా జట్టు స్పెయిన్ జట్టును ఓడించి ఈ మొట్టమొదటి ఏటీపీ కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ను కైవసం చేసుకుంది. సెర్బియా జట్టుకు సారథ్యం వహించింది ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడైన నొవాక్ జోకోవిచ్. ఈ సెర్బియా జట్టు ఎవరిని ఓడించింది? స్పెయిన్ ఈజ్ ద రన్నరప్. సెర్బియా స్పెయిన్ను ఓడించి మొట్టమొదటిసారిగా ఏటీపీ కప్ను గెలుచుకుంది. సెర్బియా కెప్టెన్ నొవాక్ జోకోవిచ్ అయితే స్పెయిన్ జట్టుకు సారథ్యం వహించింది మరో గొప్ప టెన్నిస్ క్రీడాకారుడు, ఆయన పేరు రఫెల్ నాదల్. సో స్పెయిన్కు రఫెల్ నాదాల్ సారథ్యం వహిస్తే విజేత అయిన సెర్బియాకు నొవాక్ జోకోవిచ్ నాయకత్వం వహించాడు. ఈ మొట్టమొదటి ఏటీపీ కప్ ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియాలో, విజేత సెర్బియా. సో దీన్ని టెన్నిస్లో ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన టోర్నమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన కేంద్ర ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి యువకులను ప్రోత్సహించడానికి లేదా యువతలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను, ఖేలో ఇండియా యువ క్రీడలను ప్రారంభించింది. 2018లో మొదటిసారి జరిగాయి, 19లో రెండోసారి, మరియు ఇప్పుడు 2020లో మూడోసారి జరిగాయి. సో ఈ దేశంలోని అతిపెద్ద క్రీడా పోటీలైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జనవరి 10న అస్సాంలోని గువాహతీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. సో దిస్ ఈజ్ ద 3rd ఎడిషన్. సో ఖేలో ఇండియా 3వ సీజన్ ఎక్కడ జరిగిందంటే అస్సాంలోని గువాహతీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల యొక్క విశిష్టత ఏంటి అంటే, మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల నుండి అథ్లెట్లు, క్రీడాకారులు
ఈ మెగా ఈవెంట్ ఖేలో ఇండియాలో పాల్గొంటారు. ఈ ఖేలో ఇండియాను 2 విభాగాల్లో నిర్వహిస్తారు. ఒకటి అండర్-17, అండర్-21. అంటే అండర్-17 క్రీడాకారులకు మరియు అండర్-21 క్రీడాకారులకు ఈ ఖేలో ఇండియాలో క్రీడలను నిర్వహిస్తారు. వీటిని జనవరి 10వ తేదీన కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరియు అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ వీరిద్దరూ కూడా ప్రారంభించారు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను అస్సాంలో జరిగాయి కనుక వీటిని ప్రారంభించింది అస్సాం చీఫ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ మరియు కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఇక ఫైనల్గా మనం క్రికెట్కి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు జరిగాయి, అవి చెప్తాను. అందులో బీసీసీఐ అవార్డులను కూడా ప్రకటించారు, అంతేకాకుండా ఐసీసీ అవార్డులను కూడా ప్రకటించారు. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. క్రికెట్కి సంబంధించి ఈ జనవరి 2020లో 4 దేశాల అండర్-19 అంటే అండర్-19 ప్లేయర్స్కు మాత్రమే ఇది పరిమితం. 4 దేశాల అండర్-19 క్రికెట్ టోర్నమెంటు దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలు భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్. జనవరి 9న దక్షిణాఫ్రికాలోని డర్బన్లో ఫైనల్ పోటీ భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత అండర్-19 జట్టు ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా అండర్-19 జట్టును ఓడించి ఈ 4 దేశాల అండర్-19 వన్డే టోర్నమెంట్ను గెలుచుకుంది. ఆ తర్వాత బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతి ఏటా వార్షిక అవార్డులను ప్రకటిస్తుంది. అదేవిధంగా 2020 జనవరిలో జనవరి 12వ తేదీన 2018-19 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రికెటర్స్కు అవార్డులను అందజేసింది. సో ఇప్పుడు ఇచ్చిన అవార్డులు 2018-19కి గాను అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ఈ అవార్డులను బీసీసీఐ అందజేసింది. అందులో కొన్ని ముఖ్యమైన అవార్డుల గురించి చెప్తాను. అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్కి ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డును భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అందజేశారు. సో పాలీ ఉమ్రిగర్ అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. అంటే అంతర్జాతీయంగా ఎవరు భారతదేశం నుండి అత్యుత్తమంగా క్రికెట్ ప్రదర్శన చేశారో వారికి మాత్రమే దీన్ని ఇస్తారు. ఈ పాలీ ఉమ్రిగర్ లేటెస్ట్ అవార్డును అందుకున్న వ్యక్తి భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ అవార్డే కాకుండా జస్ప్రీత్ బుమ్రాకు మరో అవార్డు కూడా దక్కింది. ఆయన అత్యధిక వికెట్లు తీసుకున్నందుకు గాను, అంటే 2018-19లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్నందుకు గాను బుమ్రాకు దిలీప్ సర్దేశాయ్ అవార్డు కూడా లభించింది. సో దిలీప్ సర్దేశాయ్ అవార్డు కూడా బుమ్రాకే లభించింది. సో 2 ప్రతిష్టాత్మక అవార్డులు బీసీసీఐ బుమ్రాకి, అంటే భారత ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రదానం చేసింది. ఒకటి పాలీ ఉమ్రిగర్ అవార్డు, రెండవది దిలీప్ సర్దేశాయ్ అవార్డు. అదేవిధంగా మహిళల్లో ఉత్తమ క్రీడాకారిణిగా లేదా ఉత్తమ మహిళా క్రికెటర్గా పూనం యాదవ్కు బీసీసీఐ అవార్డును అందజేసింది. సో ఈ 3 అవార్డులు చాలా ముఖ్యమైనవి. ఇవి కాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను కూడా బీసీసీఐ అదే రోజున అందజేసింది. జీవన సాఫల్య పురస్కారాలను 2 మాజీ క్రికెటర్లకు బీసీసీఐ అందజేసింది. అందులో కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కల్నల్ సీకే నాయుడు జీవన సాఫల్య పురస్కారాన్ని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్కు అందజేశారు. అదే మహిళల్లో జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రాకు అందజేశారు. సో ఇప్పుడు నేను మొత్తం మీకు 5 అవార్డుల గురించి చెప్పాను. ఇవన్నీ కూడా బీసీసీఐ ఇటీవల జనవరి 12న అందజేసిన అవార్డులు. ఇవన్నీ కూడా మనకు పరీక్షకు ఇంపార్టెంటే. మరొకసారి చెప్తాను. కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కృష్ణమాచారి శ్రీకాంత్, మహిళల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంజుమ్ చోప్రా. వీరిద్దరు కూడా మాజీ క్రికెటర్లు. వీరు కాకుండా ఇప్పుడు ఆడుతున్న వారిలో పాలీ ఉమ్రిగర్ అవార్డు మరియు దిలీప్ సర్దేశాయ్ అవార్డు, ఈ రెండింటినీ కూడా జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చారు. అదే మహిళల్లో అత్యుత్తమ క్రికెటర్గా
పూనం యాదవ్కు బీసీసీఐ అవార్డును అందజేసింది. ఇక చివరిగా గత ఏడాదికి గాను అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన చేసినందుకు గాను ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి ఏటా ఇచ్చే అవార్డులను జనవరి 15న ప్రకటించింది. సో 2020 జనవరి 15న ఐసీసీ తన అత్యుత్తమ అవార్డులను 2019లో జరిపిన ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెటర్లకు ఈ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భారత క్రికెటర్లకు 3 ఈ అవార్డులు రావడం ముఖ్యమైన విశేషం. సో ఈ అవార్డులో అన్ని ముఖ్యమైన అవార్డులు మీకు చెప్తాను. అందులో అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైంది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఈ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అంటే 2019కి గాను అత్యుత్తమ మేటి క్రికెటర్ అని చెప్పవచ్చు. ఈ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన బెన్ స్టోక్స్కు ప్రకటించారు. బెన్ స్టోక్స్ అనే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ 2019లో ఇంగ్లాండ్ ప్రపంచ కప్ను గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకని చెప్పి ఆయనకు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించారు. ఈ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న బెన్ స్టోక్స్కు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందజేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు పరీక్షలో చాలా చాలా ముఖ్యం. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని ఏ క్రీడలో ప్రకటిస్తారు లేదా ఏ క్రీడలో అందజేస్తారు ఇలాంటి ప్రశ్నలు కూడా రావచ్చు. లేదా ఎవరికి ఇస్తారు, లేదా లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ ఎవరికి అందజేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఎగ్జామ్కు ఇంపార్టెంట్. సో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కు ఇచ్చే అవార్డు పేరే, ఆ ట్రోఫీ పేరే సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ. దాన్ని ఇటీవల ఎవరికి ప్రకటించారు అంటే ఇంగ్లాండ్ ఆల్రౌండర్, ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన బెన్ స్టోక్స్కు. ఇది అన్నిట్లో ముఖ్యమైన అవార్డు. మిగిలిన అవార్డులు కూడా చెప్తాను. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అంటే ఈ టెస్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్కు ప్రకటించారు. వన్డే ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును భారత్కు చెందిన రోహిత్ శర్మకు ప్రకటించారు. T20 పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అంటే T20లో ముఖ్యమైన ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డును భారత్కే చెందిన బౌలర్ దీపక్ చాహర్కు ప్రకటించారు. దీపక్ చాహర్ అనే భారత బౌలర్ ఒక T20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన 6 వికెట్లు తీసుకున్నాడు. కేవలం 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లు, 6 for 7, కేవలం 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లను తీసుకున్నందుకు గాను ఆయనకు T20 పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దీపక్ చాహర్కు ఐసీసీ ప్రకటించింది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అనే మరో అవార్డును అంటే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు గాను స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అందజేశారు. ఇవి కాకుండా ఎమర్జింగ్ క్రికెటర్ అంటే ఇప్పుడిప్పుడే వర్ధమానంగా వెలుగొందుతున్న క్రికెటర్ అవార్డు, ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డును ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్కు ప్రకటించారు. ఉత్తమ అంపైర్ లేదా అంపైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్కు ప్రకటించారు. రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఈజ్ అంపైర్ ఆఫ్ ద ఇయర్, ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇక చివరిగా అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును స్కాట్లాండ్కు చెందిన కైల్ కోయిడ్జర్కు ప్రకటించారు. అసోసియేట్ క్రికెటర్ అవార్డును స్కాట్లాండ్కి చెందిన కైల్ కోయిడ్జర్కు ప్రకటించారు. సో ఇవి లేటెస్ట్గా ఐసీసీ ప్రకటించిన కొన్ని ముఖ్యమైన అవార్డులు. ఇవన్నీ కూడా మనకు పరీక్షలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అన్నిట్లో మోర్ ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పినట్లు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మాత్రం బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్కి చెందిన బెన్ స్టోక్స్కు లభించింది. అదేవిధంగా ఈ అవార్డులో ఎంతమంది భారత క్రికెటర్లకు లభించిందంటే 3 క్రికెటర్లకు లభించింది. ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రోహిత్ శర్మకు, T20 పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ దీపక్ చాహర్కు, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి, వీళ్ళు 3 మన భారత క్రికెటర్లు, విరాట్ కోహ్లీకి ఈ అవార్డు లభించింది. సో ఇవన్నీ కూడా మనకు రాబోతున్న పరీక్షల్లో ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవే. థ్యాంక్ యూ.